మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 144 కీర్తన, దావీదు రచించినటువంటి మరో కీర్తన. నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నదింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంటూ ఈ కీర్తన ప్రారంభమవుతుంది. అయితే ఈ కీర్తనలో ఖచ్చితంగా మాట్లాడదగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. అది 12వ వచనం. అలాగే ఇక అధ్యాయం చివరి వరకు 12వ వచనం చూడండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఎందుకని ఈ కుమారులను మొక్కలతో పోలుస్తున్నారు? 128వ కీర్తన 3వ వచనంలో కూడా నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్న మాట మనం చూస్తాం. దృఢంగా బలంగా ఎదుగుతున్నటువంటి మొక్కలు ఇవి. కేవలం ఎదుగుదలకు మాత్రమే కాదు, కానీ ఫలించేదానికి కూడా ఇది సాదృశ్యంగా ఉంది. దావీదు కూడా తను తాను పోల్చుకుంటూ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నానని రాశాడు కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే అక్కడ ఫలించని ద్రాక్ష చెట్టుకు సంబంధించి దేవుడు న్యాయం తీర్చమని మాట్లాడిన సందర్భంలో ఆ అంశంలో అక్కడ అది ఫలించిందో లేదో కాస్త పక్కన పెడితే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైనటువంటి వనము. నిజముగా మనము ఐగుప్తు ద్రాక్షావల్లి కదా. అయితే మన అనుభవాన్ని ఆయన తీసేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా మనల్ని మలిచాడు. నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో మనల్ని అంటుకట్టాడు. మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని, తద్వారా తండ్రికి మహిమ రావాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు కదా. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు సమాజం ఎదుట గొప్ప అద్భుతములుగా, సూచనలుగా ఉండాలన్నమాట. యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట చెప్పారు. ఇక కుమార్తెల గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. బ్యూటీ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ అన్నమాట. చెక్కబడి చక్కగా రూపించబడినటువంటి స్తంభాలు ఇవి. అదే సమయంలో పట్టణము లేదా ప్రాకారములకు సంబంధించినటువంటి మూల స్తంభాలు. పేతురు చెప్పినట్టుగా శరీర సంబంధంగా కుమార్తెలు కానీ స్త్రీలు కానీ శరీర విషయంలో, బలం విషయంలో కాస్త బలహీనంగా కనబడొచ్చేమో పురుషుల కంటే, కానీ వారి ఆత్మీయ స్థితి చూడండి. పరమగీతాల్లో ప్రియురాలు మాట్లాడుతూ చివరి అధ్యాయంలో 8వ అధ్యాయంలో 10వ వాక్యంలో అంటది, నేను ప్రాకారము వంటి దానినైతిని అంటది. ఏదేమైనా పాట వింటున్నటువంటి మీ కుమారులు, మీ కుమార్తెలు దేవుని ఆశీర్వాదం పొందాలన్నది నా ప్రార్థన. అయితే ఈ 144వ కీర్తనలో 12 నుండి 15 వచనాలు చాలా అద్భుతకరంగా, చదువుతున్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మనస్సు కనిపిస్తుంది. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఒక స్టేటస్, ఒక స్థితి మనకు కనబడుతుంది. 13వ వచనంలోకి రండి. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్ళల్లో పిల్లలు వేయుచున్నవి. ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచనాత్మకంగా పలికినటువంటి ఒక మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 24వ వచనం నుండి, కొట్లు ధాన్యముతో నిన్నును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నిత్యముగా దేవుడు తన ప్రజల యొక్క ఆహారమును, పానమును దీవిస్తున్నాడు. ఇదిగో వారు పాతగిలిన ధాన్యం తింటూ ఉండగా క్రొత్త ధాన్యం అల్లు చేరుతోంది. వారి కొట్లు ధాన్యంతో నింపబడ్డమే కాదు, వారి పశువులకు కూడా ఏ కొదువ లేదు. అవి పచ్చిక బయల్లో మేస్తూ కనపడుతున్నాయి. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నువ్వు విని ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు భూమి మీద సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇదిగో నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, అలాగే నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది అని. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలపలికి వెళ్ళినప్పుడు కూడా దీవింపబడతావు. నీ కొట్లలోనూ, నువ్వు చేసే ప్రయత్నాల్లోనూ, నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు.
ఇక 14 వచనంలో అంటాడు 144 కీర్తనలో, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో జొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ గలవారి మొర వినబడుటైనను లేదు. అద్భుతకరంగా అనిపిస్తుంది ఈ మాట చదువుతున్నప్పుడు. ఈ రోజున ఏ కుటుంబాన్ని చూసినా, ఏ వ్యక్తి జీవితాన్ని చూసినా పరుగులెత్తటం, ఉరకటం, జీవన సంబంధాల వ్యాపకాల్లో చిక్కుకోవటం, ఎక్కువ స్ట్రెస్కు గురి కావటం, డిప్రెషన్కు లోనవ్వటం, ఎంత ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఈ వచనాల్లో మనకు. ఇటు స్థితి కదా నిజమైనటువంటి దేవుని దీవెన. ఏ తొందర లేదు, ఏ గాబరా లేదు, ఎవరు జొరబడట్లేదు, ఎవరు పరుగులెత్తట్లేదు. శ్రమలో మొరపెట్టేటువంటి ఆ మొర వినపడడం లేదు. ఈ మాటలు వింటూ ఉండగా నేను వీటిపైన మరొక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలారపు పైకెక్కుచున్నది. ఈ మాటలు చదువుతుండగా హృదయానికి ఎంత బరువుగా ఉంది, ఎంత భారంగా ఉంది. ఈ స్థితి ఎలాగుంది? కీర్తనకాడు చెబుతున్నటువంటి 144 కీర్తనలో 14 వచనం ఎలాగుంది? నిమ్మలమైనటువంటి కాపురాలుగా దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ అధ్యాయాన్ని భక్తుడు ఇలాగా ముగిస్తున్నాడు. 15వ వచనంలో, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. తమ కుమారులు ఎదిగిన మొక్కల్లాగున్నారు, తమ కుమార్తెలు పట్టణానికి చెక్కబడినటువంటి మూలకంబల్లాగా ఉన్నారు. వారి కొట్లు నింపబడి ఉన్నాయి, వారి గొర్రె మేకలు 1000 కొలదిగా 10,000 కొలదిగా ఉన్నాయి. ఇక వారి వీధుల్లో ఏ తొందర లేదు, ఏ అరుపులు కేకలు వినపడలేదు. నిజంగా ఇటువంటి స్థితి ఎలా కలుగుతుంది? 128వ కీర్తన 1వ వచనం మరియు 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. ఆలోచించండి, కాస్త ఆయన పైన ఆనుకొనండి. ఈ చక్కటి ఆశీర్వాదకరమైన స్థితిలో మీరుండాలన్నది నా ఆశ. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.